అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో ఏకంగా 74 లక్షల ఓట్లు తొలగించవచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఇవాళే చివరి గడువు. తెలంగాణలో 3,28,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇప్పటి వరకు 78.14% డిజిటలైజేషన్ నమోదైంది. దీంతో మిగతా 73,95,000 ఓట్ల సంగతి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటు హైదరాబాద్లో అత్యల్పంగా 58.58% డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాళ్లతో ముగియనుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఎన్యూమరేషన్ ఫారంల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో తిరిగి రావడం లేదు. ఇప్పటికే ఇటు 2 సార్లు ఎస్ఐఆర్ గడువు పొడిగించినా కూడా ఆ రెస్పాన్స్ మాత్రమే ఆశించిన స్థాయిలో కనిపించట్లేదంటూ ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో చూసుకుంటే మాత్రం దాదాపు 45 లక్షల ఓట్లు గల్లంతయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలోనే దాదాపు 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎక్కువ మంది ఓటర్లు ఏదైతే ఇటు వారి గ్రామాల్లో వారి సొంత మండలాల్లోనే ఓట్లు ఉండడంతో అక్కడ ఎన్యూమరేషన్ ఫారంలు ఇవ్వడానికి ఆసక్తి కనిపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల మాత్రం ఇటు హైదరాబాద్ నగరంలో ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లీస్ట్ స్థాయిలో నమోదవుతుంది చెప్పవచ్చు. కేవలం అంటే ఇప్పటి వరకు చూసుకుంటే 58% మాత్రమే ఇటు ఎన్యూమరేషన్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు మేడ్చల్ కానివ్వండి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చూసుకున్నా కూడా దాదాపు 25 లక్షల ఓట్లు గల్లంతయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ మంది సెటిలర్స్ ఉండడము, చాలా మందికి 2 ఓట్లు వారి సొంత జిల్లాల్లో గ్రామాల్లో ఉండడంతో ఎక్కువ మంది మాత్రమే ఎన్యూమరేషన్ చేయించుకోవడానికి వారి సొంత గ్రామాలకు స్వస్థలాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నట్లు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికి అయితే అంటే ఇప్పటికే ఇటు 2 సార్లు ఆ గడువు పొడిగించినా మాత్రము ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 27,26,655 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారంలు భర్తీ చేసి ఎన్నికల అధికారులకు తిరిగి సమర్పించారు. సో ఈ వివరాలను అధికారులు ఇప్పటికే డిజిటలైజేషన్ చేశారు. మొత్తం ఓటర్లలో ఇది కేవలము 58% మాత్రమే అని చెప్పొచ్చు. సో మిగిలిన 42% మంది ఇంకా ఫారాలు సమర్పించలేదు. సో ఎన్నికల సంఘం పదే విజ్ఞప్తులు చేస్తున్నా, గడువు పెంచుతున్నా స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించట్లేదని ఇటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్లు అండ్ బిఎల్ఓలు ఓటర్ల నుంచి నింపిన ఫారంల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఓటర్లకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, బూత్ ఏజెంట్ల సహకారం కూడా కోరుతున్నారు. అయినప్పటికీ హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ జిల్లా పరిధిలో ఓటర్లు ఫారంలు తిరిగి ఇవ్వడానికి అంత ఆసక్తి కనిపించట్లేదనే చెప్పొచ్చు. సో ఒక్క ఫారం కూడా రాని పరిస్థితులు ఒక్కొక్క రోజులో కనిపిస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దీంతో ఫారంలు పంపిణీ చేసిన వాటిని తిరిగి సేకరించడం పెద్ద సవాలుగా మారిందని ఇటు బల్దియా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరానికి చెందిన అనేక మంది ఓటర్ల పేర్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండడంతో చాలా మంది తమ సొంత గ్రామాలు ఓటర్ల జాబితాని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం నగరంలో ఉన్న ఇటు శాశ్వత చిరునామా గ్రామాల్లో ఉండడంతో మాత్రం అక్కడే ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పిస్తున్నారని ఇటు అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి గడువు ముగుస్తుంది కొంతసేపట్లోనే. సో ఇప్పటికే 2 సార్లు గడువును పొడిగించినప్పటికీ కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓటర్ల నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ కనిపించినటువంటి పరిస్థితి. సో దీనివల్ల మాత్రం ప్రస్తుతం దాదాపు ఇటు 3 జిల్లాల పరిధిలో చూసుకుంటే 45 లక్షల ఓట్లు పూర్తిగా గల్లంతయ్యేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.